ఈ మాటను పెట్టి అడుగు, ఏం చేస్తాడో చూడు. పిల్లలేరా? పిల్లలేరా? అయితే అడుగు. అందరూ నన్ను గొడ్రాలు గొడ్రాలు అంటున్నారయ్యా, శుభకార్యాల్లో నన్ను వెనకబెడుతున్నారయ్యా, గొడ్రాలన్నీ నింద తీసే ప్రభువా అని ఆడవాకు. అట్టాడవాక దరిద్ర పెడుపు. అన్న అడిగినట్టు అడుగు. షిలోహులో ఉన్న మందిరంలో ఉన్న దైవజనుడు వృద్ధుడైపోయాడు. దైవజనుల పిల్లలు చూస్తేనేమో భ్రష్టులైపోయారు. యెహోవా నిన్ను ఎరగని వారైపోయారు. వాళ్ళు భ్రష్టులైపోతే, ఉన్నవాడు వృద్ధుడైపోతే, నీ సన్నిధిలో దీపం వెలిగించే దేవుడు దేవా, నీ సన్నిధిలో దీపం వెలిగించేవాడు ఎవరు ప్రభువా? ఇప్పటిదాకా గొడ్రాలు గొడ్రాలు అన్న నింద మాపుకోవటానికి బిడ్డనిమన్నా, ఇప్పుడు అది కాదో, నాకు ఇప్పుడు నువ్వు బిడ్డని, అది కూడా ఆడపిల్లని కాదు, మగబిడ్డని నీకోసం పెంచుతా. వాడు పాలు విడవగానే వాడిని తెచ్చి మందిరంలో అప్పగిస్తా, నీ సేవకిస్తా, నీ కోసం ఇస్తా అని హన్న అడిగింది. అప్పుడు యాజకులుగా పురుషులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు ఆడపిల్లను కూడా అడగొచ్చు. ఎందుకంటే పురుషుల కంటే కూడా ఎక్కువ ఆడపిల్లలు సేవ చేస్తున్నారు. మీ గురించి మెచ్చుకుంటే గట్టి కొట్టొచ్చుగా. కాబట్టి గొడ్రాలు అనే నింద మాపుకోవడానికి నా పిల్లల్ని అనొద్దు. నాకు ఆడబిడ్డనిచ్చిన మగ బిడ్డనిచ్చిన నీ కోసం పెంచుతా, నీ రాజ్యాన్ని ప్రకటించడానికి పెంచుతా, నీ చిత్తం నెరవేర్చడానికి పెంచుతా. నీ కోసం నా ప్రభా శత్రువు కోటలు కూల్చే ఒక అణుబాంబులాగా తయారు చేస్తా. నాకు ఈ బిడ్డనే సైతాన్ గాడి కోటలు కూల్చే ఒక శక్తివంతమైన బాంబులాగా పెంచుతా. నాకు ఈ ప్రభువా అన్ను మోకాళ్ళు వేసి పట్టుదలగా అడుగు. తర్వాత దేవుడు చేసే కార్యం చూడు. ఇలా పట్టుదలగా అడిగి సంపాదించుకున్న సంతానమేమో రాజులను శాసించే ప్రవక్త అయితే, తర్వాత కామన్గా కొంతమంది పిల్లలు పుట్టారు హన్నాకి. ఎవడు గుర్తింపులోకి రాలా, వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. కానీ అడిగి ప్రార్థించి పొందుకుంది చూడు, మొనగాడయ్యాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ సంగతులను గుర్తెరిగి నువ్వు ఏ విషయమైనా సరే ఇలా అడుగు. దేవుని కోసం, దేవుని మహిమ కోసం, దేవుని చిత్తం నెరవేర్చడం కోసం నీ మనసు నిండా ఇదే ఉండాలి. ఇల్లు అడుగుతున్నావా? సొంత ఇల్లు అడుగో. ఎందుకు అడుగుతావు? ప్రభువా నాకు 2 ఇల్లు, ఒక ఇల్లు కిరాయికి ఇస్తా, అన్యులకి ఇస్తా, వాళ్ళకు సువార్త చెబుతా, వాళ్ళ ఆత్మను రక్షిస్తా, నీ మహిమ కోసమే ఇవో. నేను చెప్పేది ఒట్టిది కాదు. నువ్వు అడిగితే తప్పు పట్టాడు. ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నావు? 2 ఇల్లుగా 4 ఇల్లు నువ్వు ఆడుకోవడానికి ఆడుకుంటా ఏంది? ఒకటి ఊడిసి శుభ్రం చేసుకోవడానికి ఆడవాళ్ళ ముఖాలు చూడాది కాదు. కడుపాత్ర 2-3 ఇల్లు అడుగుతారే, మొత్తం కడుగుతారు ఏంది రోజు పోయి? గట్టిగా 2 నెలలు అడిగారంటే వీళ్ళని హాస్పిటల్ బెడ్ మీద వేయాలి, కాళ్ళన్నీ కట్లేసి. ఒక ఇల్లే కష్టం. ఎప్పుడన్నా నా దైవజనులు వచ్చినప్పుడు అది శుభ్రపరచబడింది, కానీ రెగ్యులర్గా అది అంతే ఉంటుంది. ఏందంటానికి ఎవరికి గుండె లేదు. స్తోత్రం. ఏంది ఓడవలేదండి? నువ్వు ఓడవాలంటే ఓడవాలి. ఊరకు నేను అడుగులు పోయి సత్తంటాడా? ఆ బట్టలు ఏంది అక్కడ చండాలంగా? నువ్వు తీ. రాక్షసుల్ని కన్నావు, రాక్షసుల్ని ఒక దగ్గర ఉంచుతున్నారా వస్తూనే? ఒక ఇల్లే చక్కబడి 2 ఇల్లు ఎందుకు? ఆస్తుని అనిపించుకోవడానికా? కాదు, 4 ఆత్మని రక్షించడానికి అవకాశం ఏర్పడింది. నాకు ఒక ఇల్లు ఇచ్చావు, ఇంటి పైన ఒక గది, రేకులు పగిలిపోయి కారుతున్నాయా వానకి? స్లాబ్ అడుగు. వానకి ఇబ్బంది లేకుండా ఉండటానికి కాదు, పైన ప్రార్థన గది వేసుకోవటానికి అని అడుగు. నువ్వు ఏది అడిగినా అందులో దేవునికి సంబంధించినది ఒకటి ఉండాలి. ఇలా అడిగితే అలా బెండ్ అవుతాడేమని మళ్ళీ తెలివి ఉపయోగించవాకు. మరి మనకి ఎన్ని తెలివితేటలుంటే ఆయనకి ఎన్ని ఉండాలా? ఈ టైపులో అడిగితే నేను బెండ్ అవుతానని నాకు తెలిసి అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్లాగా నిండు హృదయంతో అడుగు, నిజంగా అడుగును.
నాకు ప్రార్థనా గది ఉండాలని నాకు ఆశ ఉంది. అన్న వాక్యం చెప్పినప్పుడల్లా నాకు అదే బాధ వేస్తుంది. పెద్ద ఇల్లు అయితే కట్టిన పైన ఒక గది కట్టుకోలేకపోయా ప్రభా అని అడుగు, నీకు ఇస్తాడు ఖచ్చితంగా. ఆరోగ్యమైన, సంతానమైన ఏది అడిగినా సరే దాని వెనక దేవుని మహిమను కానీ నిజంగా నీ హృదయంలో నువ్వు అభిలాషిస్తే తప్పకుండా ఇస్తాడు. ఎనీ డౌట్? సూత్రం ఇది. మన ఆలోచన, మన తలంపు ఆయన చుట్టూ తిరగాలి. వాడేవాడు పాడాడు, హృదయం ఏడుంది, హృదయం ఏడుంది, నీ చుట్టూ తిరుగుతుందని. ఎవరు చుట్టూ తిరుగుతుందని పాడాడు. మన హృదయం ఆయన చుట్టూ తిరగాలి. డాక్టర్ కావాలని ఆశపడి ప్రయత్నం చేస్తున్నావా? అట్లయితే దేవుని ముందు మోకాళ్ళు వేసి అడుగు, నేను వైద్య సేవలోకి వెళ్ళాలి. చాలామంది వైద్యం ఏం లేదు. ఒక రైతు అండి, రైతు 2 ఎకరాలు పొలం వేస్తే నెలకి కొంత పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తాడు. సంవత్సరానికి ఒక 50,000 లక్ష వస్తే పండగ చేసుకుంటాడు రైతు పాపం. కానీ అదే రైతుకి జబ్బు వచ్చిందనుకో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటాయి, సూపర్ లాగా. స్తోత్రం. కొంతమంది భయంకరంగా వేస్తారు, వైద్యం చేస్తున్నారు, ముందు బతికేస్తున్నారు. అయితే 2 ఎకరాలకి 1,00,000 రూపాయలు వస్తే పండగ చేసుకునే రైతు తనకేదన్నా జబ్బు వచ్చిందంటే ఇప్పటి రోజుల్లో తనకున్న ఆ 1 ఎకరమో 2 ఎకరాలో బేరం పెట్టుకోవాలి. బేరం పెట్టుకొని అమ్మినా కూడా కొంతమందికి సరిపోట్లా. ఇది చాలామంది పిల్లలకి తెలుసు. ఆఖరికి నీ ఫ్యామిలీలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. వైద్యం పేరుతో విపరీతమైన ఖర్చు. సో నువ్వు చదవాలి, డాక్టర్ కావాలి, మోకాళ్ళేసి అడగాలి, బేదలను ఆదుకోవడానికి నాకు వైద్యం నేర్పు. దీనులు, బేదలు, దిక్కులేని వారు, అభాగ్యులు జబ్బులతో చచ్చిపోతున్నారు, వాళ్ళని ఆదరించే దిక్కు లేక, వాళ్ళ దగ్గర ధనం లేక. అలాంటి వాళ్ళని ఆదుకోవటానికి నాకు సహాయం చేయి. నాకున్న పరిధిలో నేను చేస్తా. ప్రతి దేవుని బిడ్డ, చదువుకునే పిల్లలు నిజంగా ఇలాంటి భారాన్ని కలిగి దేవుని ముందు కూర్చొని సబ్జెక్టు క్లాస్లో చెప్పేటప్పుడు కూడా దేవుని కోసం నేను సేవ చేయాలి, దీనిలైన అభాగ్యులైన వారికి నేను సేవ చేయాలనే మనసుతో నువ్వు క్లాస్ రూమ్లో కూర్చో. ఒక్క పాఠాన్ని కూడా మిస్ కావు, నువ్వు ఒక్క క్లాసు కూడా మిస్ కావు, ఒక్క సబ్జెక్టు కూడా మిస్ కావు, మొత్తాన్ని తీసుకుంటావు. ఎందుకు తెలుసా? నీకు భారం ఉంది. ఏదో ఇంట్లో పంపించారని చెప్పి కాలేజీలో పోయి కూర్చోవటం కాదు. నీకు ఒక లక్ష్యం ఉంది, ఒక గురి ఉంది, ఒక భారం ఉంది. అదే నీలో బాధ్యతను పుట్టిస్తుంది. సార్ క్లాస్ ఇచ్చి వెళ్తుంటే వెంటబడతావు. అమ్మయ్య దరిద్రం వెళ్ళిపోయింది, క్లాస్ అయిపోయిందయ్యా, ఇంకా బావాలనో. నువ్వు క్లాస్ అయిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి, సార్ ఇందాక చెప్పిన సబ్జెక్ట్లో ఒక చిన్న డౌట్ ఉంది సార్, ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి అని అడుక్కుంటావు. పోయి క్లారిటీ తీసుకుంటావు. అక్కడ నీకు సబ్జెక్ట్ నేర్పిన సార్కి కూడా, ఆ లెక్చరర్కైనా సరే నీ పట్ల ఇంట్రెస్ట్ కలిగితే. చాలామంది ఉన్నారు, అందరూ విన్నారు, ఎవడు అడగలేదు, వీడు వచ్చి నన్ను అడుగుతున్నాడు, కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నట్టుందని ఇక నిన్ను దృష్టిలో పెట్టుకొని ఎవడు విన్నా వినకపోయినా ముందు నీకెళ్ళి చూసి చెబుతుంటాడు. హల్లెలూయా. ఖచ్చితంగా చూస్తాను నీకెళ్ళి. ఎందుకంటే నీలో భారం ఉంది, నీ బాధ్యత ఆయనకి అర్థమైంది, నీకు సపోర్ట్ చేస్తాడు. ఒకవేళ నువ్వు ఫీజు కట్టలేక ఆగిపోతే కొంతమంది సార్స్ వాళ్ళే డబ్బు కట్టిరే, నేను ఎందుకు ఆగుతున్నా, పిచ్చా నీకు, మంచి సబ్జెక్ట్ ఉందిరా, నీ దగ్గర జ్ఞానం ఉంది, నువ్వు రారా, నేను కడతారా, అవసరమైతే అని కట్టి చదివించిన సార్లు కూడా ఉన్నారు. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డ క్రైస్తవుడు అంటే చచ్చుదద్దమ్మ, ఒట్టి పనికి మళ్ళీ సన్యాసి అన్నట్టుగా ఉండకూడదు. వాళ్ళు దేన్ని పట్టినా సరే, ఇస్రాయేల్ అంటే చురుకు, అభినవ ఇస్రాయేలు, మనం చురుగ్గా ఉండాలి. సీరియస్గా తీసుకోండి ఈ విషయాలు. దేవుని బలిపీఠం మీద నుండి చెప్తున్నాను నేను. నువ్వు ఏ ఫీల్డ్ అయినా సరే, నువ్వు లా చదువుతున్నావా? కొంతమంది న్యాయవాదులు న్యాయంగా ఉన్నారు, కొంతమంది పైన న్యాయవాదుల కోటు ధరించారు కానీ మొత్తం అన్యాయమే. కొన్నిసార్లు నిరపరాధులకు శిక్షలు పడ్డాయి. నువ్వు అవ్వాలి, నువ్వు లా చదవాలి. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గాల్ని కొంతైనా నువ్వు అరికట్టాలి దేవుని బిడ్డగా. ఇట్లా ప్రతి ఫీల్డ్ నువ్వు ఏ చదువుతున్నావో దాని విషయంలో నీకు ఉండాల్సిన లక్ష్యం దేవుడు, ప్రజలు, వాళ్ళ శ్రేయస్సు. నీ కోసం, నీ పేరు కోసం, నీ డాబు కోసం, దర్పం కోసం, డబ్బు కోసం కాదు.
డబ్బైనా దేవుని కోసమే, జాబ్ అయినా దేవుని కోసమే, పిల్లైనా దేవుని కోసమే, పిల్లవాడైనా దేవుని కోసమే, ఇల్లైనా దేవుని కోసమే, నువ్వు లాయర్ అయినా దేవుని కోసమే, డాక్టర్ అయినా దేవుని కోసమే, కలెక్టర్ అయినా దేవుని కోసమే, నువ్వు ఎంఆర్ఓ అయినా దేవుని కోసమే. నీ మైండ్లో ఇది మేజర్గా ఉండాలి. నువ్వు చదివి ఏ స్థాయికి వెళ్ళినా గుర్తుపెట్టుకో, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దీనుడు అయి ఉండాలి. ఒక పరిచారకుడు పరిచారకురాలే మసులుకోవాలి. నువ్వు ఏ స్థాయికైనా వెళ్ళు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు గాడ్ సర్వెంట్, దేవుని పనివాడి నువ్వు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. నేను హెబ్రోన్లో చూశాను, ఎల్ఎఫ్లో కూడా చూశాను. మామూలు చదవర్లు కాదు వాళ్ళు, ఒక రేంజ్ ఆఫీసర్స్, ఒక స్థాయిలో ఉంటారు. వాళ్ళ స్టడీస్ని తెలుసుకుంటే బెత్తరపోతాం మనం. కానీ మీకు తెలుసా, సర్వ్ చేస్తారు వాళ్ళు వచ్చి. నీకు అన్నం ప్లేట్లో అన్నం వేసి నీకు సాంబార్ పోసి సర్వ్ చేస్తారు. నువ్వు స్టాల్ దగ్గరికి వస్తే నీకు ఏ బుక్ కావాలి సార్ అని ఇస్తారు. మళ్ళీ ఫీజు కోసం కాదు, వాళ్ళు జాబ్ చేసుకుంటారు. ఎంత వినయం అంటే వాళ్ళ హోదా, వాళ్ళ డిగ్నిటీ, వాళ్ళ ఆధిక్యత, వాళ్ళ ఉద్యోగానికి సంబంధించిన అతిశయం కనపడవు. బెండ్ అయిపోతారు, తగ్గించుకుంటారు, లోబడతారు, చక్కగా మనకు ఉపచారం చేస్తారు. నోరు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడరు, పద్ధతిగా, పలకరింపు కానీ, మాట కానీ, వ్యవహారం కానీ. నువ్వు ఎన్ని సాధిస్తావో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు సర్వెంట్, గాడ్ సర్వెంట్, నువ్వు అంతే. దేవుని సేవకుడివి, సేవకురాలివి. సింహాసనం ఎక్కినప్పుడు నేను ఇశ్రాయేలుకు రాజునే, కానీ నా దేవుని మందసం ముందు నేను సదా ఆయన దాసుండే. ఇలాంటి మైండ్, ఇలాంటి మనసు ఎవరు కలిగి ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా దేవుడు హెచ్చిస్తాడు. ఇలాంటి దీన మనసు ఎవరు కలిగి ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా దేవుడు పైకెత్తుతాడు. కొంచెంలోనే ఓవర్ యాక్షన్ చేసి అతిశయించారనుకో, అబ్బో ఇది కొంచెం ఇస్తేనే మనిషిని ఆపలేకపోతున్నాను, ఇంకొంచెం ఇచ్చామంటే అది మాటిండని అటు దాల్లే నన్ను కూర్చో అంటాడు. ఎంతమందికి అర్థమవుతుందా ఇల్లరా? గొప్ప గొప్ప వ్యక్తులు, వాళ్ళ వయసులో కూడా 40 ఏళ్ళు 50 ఏళ్ళు వయసులో ఆయన చిన్న పిల్లల్లాగా ఉపచారం చేస్తారు. కొన్ని సంఘాల్లో చూశాను నేను, నాయకులు అలా నేర్పారు, క్రమశిక్షణ. ప్రియులారా, మరి కొన్ని సంఘాల్లో కూడా చూశాను, కొన్ని సంఘాల్లో అతిశయం చూశాను, కొన్ని సంఘాల్లో తృణీకారం చూశాను, కొన్ని సంఘాల్లో దీన మనసు కలిగి ఉపచారం చేసేవాళ్ళని చూస్తే, కొన్ని సంఘాల్లో ఎవరు ఏందంట ఈ టైప్ వాళ్ళు కూడా చూశాను కొంతమందిని. ఏం చూసుకున్నా నాకు అర్థం కాదు. భక్తులు ఏం నేర్పారంటే, మరీ చీప్గా ఉండవాకంటారా, కాస్త గౌరవనీయంగా ఉండండి అంటే మొత్తానికి బిగుసుకొని తయారయ్యారు కొంతమంది. కొన్ని సంఘాలు ఇట్టంటి వాళ్ళని చూశాను నేను. కొత్తగా పెళ్ళయి అత్తగారింటికి వెళ్తున్నాడంట ఒకడు. వెళ్తుంటే వాళ్ళ అమ్మా నాన్న చెప్పారంట, రే అత్తగారింటికి వెళ్తున్నావు, ఎట్ట పెడితే అట్టు కూడా కాస్త బెట్టుకుండ్రా అన్నారంట. ఎట్టుండమన్నారు? బెట్టుగా ఉండరా అంటే చీప్గా ఉండవాకరా, చులకనగా ఉండవాకరా, కాస్త పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా వాళ్ళు అడిగితే సమాధానం చెప్పు. బెట్టుగా అంటే కాస్త మౌనంగా జాగ్రత్తగా పద్ధతిగా ఉండాయా, చిల్లరగా ఉండవాకని అర్థం బెట్టు అంటే. వీడికి అర్థం కాల బెట్ అంటే. బెట్ అంటే బెగ తీసుకొని ఉంటాం అనుకున్నాడు వీడు. దేవునికి స్తోత్రం. పోయాడు, రోడ్డు మీద ఆగాడు, నీళ్ళుకొని పోయాడు. భార్య ఇంటికాడ ఉంది, పుట్టింట్లో ఉంది, అత్తగారి ఇంటికాడ ఉంది. తన తల్లిదండ్రుల దగ్గర భార్య ఉంది. వీడే అత్తగారింటికి పోయాడు. పోయి అంతన వెళ్ళకూడదు, పెట్టుకుండాలి కదా, అందుకని బయట రోడ్డు మీద నిలబడి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అల్లుడు వచ్చి ఇంటి ముందు నిలబడేది, బెగసకపోయాడింది, ఏమైంది వీడికని వాళ్ళు డౌట్ పడి
అయ్యా అల్లుడు గారు రండి, ఏంది అక్కడే ఆగిపోయారు ఏంటంటే, ఆమెకు ముందే డౌట్ వచ్చేసింది అత్తగారికి. ఏంది అబ్బాయి ఏందో ఎప్పుడు ఆ పెళ్ళికి చాలా హుషారుగా చాలా ఫ్రీగా ఉన్నాడు, ఏందో మనిషి ఏంది బిగదేసుకుపోయాడు ఏందని పాపం ఆమె డౌట్ పడి ఏందండి అబ్బాయికి ఏమైందంది. ఈడేం మాట్లాడు బిగసుకుపోయి ఉన్నాడు అంటే వాడు వాళ్ళ అమ్మోళ్ళు చెప్పిన మాటని పెట్టుకుంటున్నాడు. సరే ఎట్లనో చేయి పట్టుకుని అయ్యా రాయ అంటే చిన్నంగా కదిలాడు. అయ్యా కాళ్ళు కడుక్కుంటా నీళ్ళు ఇచ్చేదా అని అందే. సరే నీళ్ళు ముంచి, అప్పట్లో మర్యాద కదా నీళ్ళు ఇవ్వడం, చెంబుతో నీళ్ళు ఇస్తే అంటే ఇప్పుడు ఇవ్వట్లేదులే, అప్పుడు ఇచ్చేవాళ్ళు. ఖచ్చితంగా ఇవ్వకపోతే అమ్మోళ్ళు దన్నేవాళ్ళు, మనల్ని అనుమానం లేదు. ఇంటికి ఎవరన్నా వస్తే చెంబుతో నీళ్ళు ఇవ్వాలి ముందు, ఇవ్వకపోతే పడిందే. ఇప్పుడేం పట్టించుకోవట్లా, మనం పోయినా సరే వాళ్ళు బయటికి పరిగెత్తున్నాను, వెళ్తున్నా నేను అని పోతున్నాడు. వీడు ఎవడో వచ్చాడు పాప, ఇటు సంగతి కూడా పట్టించుకోవట్లే. ఇప్పుడు అట్ట అయిపోయిందిలే. ఇది పాపం సరే నీళ్ళు కాళ్ళు కడుక్కుంటావా అంటే పెట్టుకున్నాడు, మాట్లాడట్లా. సరే ఆమె పోసింది కాళ్ళ మీద, వాడు కడిగాడు. అయిపోయింది. లోపలికి వచ్చాడు, ఇంట్లోకి వచ్చాడు. కూర్చోయా అందే, పెట్టుకున్నాడు. సరే చేతులు పెట్టి కూర్చోబెట్టింది, కూర్చున్నాడు. చూసావా సూపర్ మెయింటైన్ చేస్తున్నాడు బెట్టు. ఈలోపు ఫుడ్ రెడీ చేసి అయ్యా కాస్త తిందుగానయ్యా అంది. అంటున్నాడు. దేవునికి స్తోత్రం. తెచ్చి ఏదో స్టూల్ ఏదో వేసి ప్లేట్ పెట్టింది. భర్త చూస్తున్నాడు, భార్య చూస్తున్నాడు. అంటే మావయ్య అత్తమ్మ ఇద్దరు గమనిస్తున్నారు ఇది తేడా పడ్డదని. సరే 2-3 రకాల కూరలు చేసింది అల్లుడు కదా. ఏం వేసుకుంటావయ్యా, అదే ఏమంటే ఇదే ఏమంటున్నాడు అంటున్నాడు. కన్ఫర్మ్ చేసుకున్నారు తనకి అబ్బాయికి ఏదో అయింది. అప్పట్లో గుణాలు తగిలే, మనవాళ్ళు పెద్దవాళ్ళు అప్పుడప్పుడు తీరుతాడు నీ గుణం పుట్ట అని. అప్పట్లో గుణాలు తగిలి బిగసుకుపోయేవాళ్ళు. దేవునికి స్తోత్రం. అబ్బాయికి వచ్చే దారిలో ఏదో మొత్తానికి గుణం సోకింది, గుణం తగిలింది. అసలు పిల్లగాడు ఇట్లుండే పిల్లగాడు కాదు. ఏంది అసలు ఏం అంటున్నాడు. అసలు ఏం జరిగింది అని చెప్పి, ఏందయ్యా పిల్లగాడు అట్లుంటే ఏం పట్టించుకోవు ఏందంటే, అదే నేను కూడా చూస్తున్నాను. ఈ గుణం ఏందో అర్థం కాలేదు ఏది అనేది. ఇప్పుడు గుణాల్లో దోష గుణం ఒకటి ఉందంట, తర్వాత ఇంకో గుణం ఉందంట, రకరకాల గుణాలు ఉన్నాయంట. ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క టైపు వైద్యం ఉంటుందంట. ఇప్పుడు వీడికి తగిలిన గుణం ఏందో ఆయన అంచనా వేస్తున్నాడు, ఫస్ట్ నుంచి అంచనా వేస్తున్నాడు. చివరికి ఒక అండర్స్టాండింగ్ వచ్చాడు ఆయన, ఇది ఫలానా గుణం అని అర్థమైపోయింది. ఆ గుణానికి బిగుసుకొని ఉంటారు అన్నమాట. ఏది అడిగినా సమాధానం చెప్పరు. సో ఇక నీకెందుకు నువ్వు కూర్చోబెట్టి వాడికి వడ్డించు, నేను రెడీ చేస్తానని పొయ్యి దగ్గర పోయి కర్రు కాల్చాడు. పొయ్యి దగ్గర పోయి బాగా కర్రు కాల్చి కంచం ముందు పెట్టిందిగా. తినయ్యా అంటుంటే అంటున్నాడుగా, బెట్టుగా ఉంటున్నాడు వాడు. తల ఉంచాడు పాపం, సరిగ్గా ఈ మెడ మీద పెట్టాడు ఆ వాత. ఎర్ర కాల్చిన కర్రు ఈ మెడ మీద పెడితే వామ్మో నేసాడు కేక. వాడు అంతలా కేకేస్తే అమ్మ దేవుడా అంటుంది వాళ్ళ అత్త. ఇప్పుడు కుదిరింది అబ్బాయి గుణం, అయ్యా ఇప్పుడు ఎట్టుంది, నాకు వాత పెడతారా అని మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏమండి అబ్బాయి మాట్లాడుతున్నాడండి, గుణం కుదిరిందండి, బాగుపడ్డాడండి, అబ్బా మీకు భలే తెలుసండి వైద్యం అంటే. మరేమనుకుంటున్నా ఏనంటున్నాడు. వాడికేం మాడిపోయింది ఇదంతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత నాకు వాత పెడతారు, మీ అంత తెలుస్తాను అట్ట మాట్లాడుతుంటే, కాదయ్యా మరేమో అడిగితే సమాధానం చెప్పపోతుంటివి. ఏం లేదు రేకుల్లే, నాకెళ్ళి చూడండి ఇనప రేకులుగా అంతే ఉంటుంది. ఏదయ్యా నువ్వు వచ్చిన కంటే వస్తేవి వాకిట్లా రోడ్డు మీద నిలబడితే విర్ర బిగుసుకొని మాకు భయం కాదా, ఏంది అది ఏం చేయాలంటే, నేను బెట్టుగా ఉంటే నాకు వాత పెడతారా అన్నాడు. ఏందయ్యా అంది.
నేను మీ ఇంటికి వచ్చేటప్పుడు మా అమ్మ మా నాన్న చెప్పారు, అత్తగారింటికి వెళ్తున్నా బెట్టుగా ఉండరు అన్నాడు. నేను బెట్టుకున్నా, నా గుణం తగిలిందని వాత పెడతారు అన్నాడు. ఓరే పిచ్చోడా, ఒకటి తిక్కలోలాగున్నాను. బెట్టుగా ఉండటం అంటే ఏదో గుణం తగిలిన వాళ్ళగా బిగుసుకోవటం కాదురా. పిల్ల చేష్టలు చేయొద్దు, తిక్కల వేషాలు వేయొద్దు, కాస్త పద్ధతి కాపాడుకో అని చెప్పి అర్థం బాబు. అంతేగా నువ్వే ఎట్లుంది ఏదో వాతరోగం తగిలిన వాళ్ళలాగా బిగసకపోయి మాట లేదు, పలుగు లేదు, గందరగోళం ఉంటే మాకేం భయం కాదు, నువ్వు అసలుకే అల్లుడువాయా. అట్ట కొంతమందిని వినయం కలిగిన వాళ్ళని చూసి కొంతమంది బిర్ర బీసు ఎవరు ఎవరు నాయన, ఏం చూసుకోనరా నాయన, ఏం చూసుకొని. దేవునికి స్తోత్రం కలుగును. ఏం చూసు అంత సేవ చేసిన వాళ్ళు ఏమో వంగ వందనాలు పెట్టి తగ్గించుకొని సేవ చేస్తే ఇంత చేసింది ఉండదు. మళ్ళా ఇట్టంటోళ్ళుగా మీరు ఉండదు. దేవుడు ఎంత కృపనిచ్చిన వినయం, ధ్యాన మనసు, తగ్గింపు, సాత్వికం, కాస్త చిన్న పెద్దని గౌరవించి పలకరించి మాట్లాడటం, కాస్త ఆతిథ్యం ఇవ్వటం, కాస్త నీళ్ళు ఇవ్వటం, ప్రార్థన చేసుకోవడానికి కొంత సాప ఇవ్వటం, ఒక పద్ధతి ఉంది. ఏముండదో చేయాలి. నువ్వెంత హోదాలోకి వెళ్ళినా, నువ్వు సేవకుడివైనా, సీనియర్ సేవకుడివైనా, జూనియర్ సేవకుడివైనా, నువ్వు జాబ్ హోల్డర్ అయినా, నువ్వు ధన సంపన్నతలు కలిగిన వ్యక్తివైనా, నువ్వు అగ్ర కులం అని చెప్పబడిన వ్యక్తివైనా, ఆ కులం కుళ్ళు ఎడ పనికిరాదు, ధనబలం ఎడ పనికిరాదు, నీ హై పదవి ఇక్కడ పనికిరాదు. దేవుని సన్నిధిలో మనందరం ఆయన దాసులం.